అందుకే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా మోసం జరిగితే, ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగితే, ఈ రాష్ట్రంలో ప్రజలు అన్యాయానికి గురైతే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తప్ప భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈ రెండు పార్టీలకు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చివరకు మనకు తెలుసు, ఎంఐఎం ఎంపీ పార్లమెంటులో ఓటు తీసుకునేటప్పుడు జై పాలిస్తాన్ నినాదం ఇచ్చాడు. సిగ్గుండాలే కాంగ్రెస్ పార్టీకి, సిగ్గుండాలే బీఆర్ఎస్ పార్టీకి. ఏ ఒక్క పార్టీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి పార్లమెంటుకు సభ్యుడిగా ఎన్నికైనటువంటి ఓటు కార్యక్రమంలో జై పాలిస్తాన్ అనేటువంటి నినాదం ఇచ్చారు తప్ప భారత్ మాతకు జై అనేటువంటి వ్యక్తి ఈరోజు అలాంటి వ్యక్తితో కొమ్ము కాస్తున్నటువంటి పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలను మనం చేస్తా ఉన్నాను. వీరు ఏ రకమైనటువంటి సెక్యులరిస్టులో ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మారుతా ఉన్నాను. పదే పదే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని తెలంగాణలో ప్రచారం చేయడం జరిగింది. కానీ నేను తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు ప్రచారము, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఊరూరా తిరిగి చేసినటువంటి ప్రచారము తెలంగాణ ప్రజలు నమ్మకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విశ్వాసం ఉంచి ఆదరించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మోసం చేసిందో మనకు తెలుసు. అందుకే గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పిందో అది చేయడం జరిగింది. ఏదైతే గ్యారంటీ ఇస్తే గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గత 75 సంవత్సరాలుగా దేశంలో కానీ అనేక రాష్ట్రాల్లో కానీ ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ ఒక్కరోజు కూడా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయము ఈరోజు 100% తేట తెల్లమైంది. నీళ్ళేవో పాలేవో ఈరోజు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ సందర్భంగా మనవేస్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలలో అన్ని రకాల అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం